సల్మాన్ ఖాన్ కొత్త హిందీ సినిమా సికందర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు ఆదివారం మార్చి 30న ఈ సినిమా 49 కోట్ల గ్రాసు 26 కోట్ల నెట్తో ఓపెనింగ్ తీసుకొనింది. సినిమాకు టాకు రివ్యూస్ నెగిటివ్గా వచ్చాయి. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చలేదు. కానీ నిన్న సోమవారం రంజాన్ హాలిడే వల్ల సినిమా కలెక్షన్స్ పెరిగాయి. అంత నెగిటివ్ టాక్ ఉన్నా కానీ సినిమాకు నిన్న 54 కోట్లు గ్రాస్ వచ్చింది, 28 కోట్లు నెట్ వచ్చింది. సో టోటల్గా చూసుకుంటే 2 రోజుల్లో 100 కోట్లు గ్రాస్ వచ్చింది. అది సల్మాన్ స్టార్ పవర్ అని చెప్పాలి. ఇక ఈరోజు మంగళవారం, ఈరోజు వర్కింగ్ డే. మరి ఈరోజు ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. సినిమా ఈరోజు కూడా మరో 50 కోట్ల గ్రాస్ తెచ్చింది అంటే సినిమా గట్టెక్కిపోతుంది. లేదు దారుణంగా పడిపోయిందంటేనే కష్టము, చూడాలి మరి. ఇక ఈ 100 కోట్ల గ్రాస్లో 54 కోట్లు నెట్ అయితే ఉంది సినిమాకు. సినిమా బడ్జెట్ ఏమో 200 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్, 100 కోట్లు సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్, అది ఓటీటీకి అమ్మేశారు. సో ఆ ఓటీటీ డబ్బులు సల్మాన్ ఖాన్ తీసుకున్నాడు. సో మిగిలింది రావాల్సింది 200 కోట్ల థియేటర్లో రావాలి. 200 కోట్లకు గాను 50 కోట్లు వచ్చేసాయి 2 రోజుల్లోనే. ఇంకా 150 కోట్లు రావాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. సో నాకు తెలిసి ఇంకో 50 కోట్ల వరకు రావచ్చేమో మిగతా రన్లో. ఇంకా 100 కోట్లు నష్టం కనపడుతుంది, బట్ చెప్పలేము, ఎందుకంటే 2వ రోజు బాగానే ఉన్నాయి. సో మరి ఏమి చెప్పడానికి లేదు. ఇప్పుడు సినిమాలు పోటీ కూడా ఏం లేదు హిందీలో, కాబట్టి మరి పుల్ చేస్తుందా లేదా అని చూడాలి. అది మన ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన సికందర్. సల్మాన్ ఖాన్, రష్మిక మందన, కాజల్ అగర్వాల్ అండ్ మన సత్యరాజ్ అండ్ ప్రతీక్ బబ్బర్, ఇంకా కిషోర్, ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్స్. నాకైతే నచ్చలేదు సినిమా, బట్ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ రివ్యూస్ ఉన్నా కానీ 2 రోజుల్లో 100 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చి 54 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే ఇంకా 150 కోట్లు రావాలి హిట్ అవ్వడానికి. చెప్పలేం, నాకు తెలిసి మరో 50 రావచ్చు, 100 నష్టపోవచ్చు. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఏమీ చెప్పనీకి లేదు. ఓకే, బాయ్.